ప్రపంచ గతిని మార్చేసిన ఆవిష్కరణలు అనగానే మనకి వెంటనే కొత్త కొత్త భూభాగాలు కనిపెట్టడం గుర్తుకొస్తుంది కదా. కాని నిజానికి అన్నింటికన్నా పెద్ద ఆవిష్కరణ ఒక భూమిని కనిపెట్టడం కాదు, అది ఒక కొత్త ఆలోచనా విధానాన్ని కనిపెట్టడం. అదే అజ్ఞానం యొక్క ఆవిష్కరణ. వింతగా ఉంది కదూ. సరే, ఈ ఆలోచన మన ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం పదండి. ఓకే, ఇప్పుడు ఈ 2 మ్యాప్లని ఓసారి చూడండి. ఒకటి చూశారంటే మొత్తం వివరాలతో నిండిపోయింది, రెండోదేమో చాలా వరకు ఖాళీగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో ఏది మరింత ఆధునికమైన అభివృద్ధి చెందిన మైండ్సెట్ని చూపిస్తుంది? కాస్త ఆలోచించండి. దీనికి సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఆ రహస్యాన్ని మనమీరోజు ఛేదించబోతున్నాం. ఇక్కడ అసలు విషయం ఉంది. ఎడమవైపున ఉన్నాయే ఆ పాత మధ్యయుగపు పటాలు, వాటిలో ఖాళీ స్థలమనేదే ఉండదు. ఏమైనా తెలియని ప్రదేశం ఉంటే అక్కడ ఏవో వింత జంతువులు, రాక్షసులు ఉన్నట్టు బొమ్మలు గీసేసేవాళ్లు. అంటే వాళ్ల ఉద్దేశంలో ప్రపంచం మొత్తం వాళ్లకు తెలుసు అనమాట. కాని కుడివైపున ఉన్న కొత్త మ్యాపులు చూడండి, ఎంత ఖాళీగా ఉన్నాయో. ఈ ఖాళీ స్థలాలు దేనికి సంకేతం తెలుసా? మాకు ఇక్కడ ఏముందో తెలియదు అని నిజాయితీగా ఒప్పుకోవడానికి. ఈ ఒక్క మార్పే, ఈ ఖాళీ మ్యాపులే ఒక పెద్ద మానసిక విప్లవం. సరే, ఈ పాతకాలపు అన్నీ మాకు తెలుసు అనే ఆలోచనా విధానానికి ఒక ఉదాహరణ కావాలంటే మనం క్రిస్టోఫర్ కొలంబస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచం మొత్తం మ్యాపుల్లో ఉన్నట్టే ఉందని బలంగా నమ్మిన వ్యక్తి అతను. కాని ఆ నమ్మకమే చరిత్రలోనే అతి పెద్ద తప్పుల్లో ఒకదానికి దారితీసింది. అతను పాత మ్యాప్లని గుడ్డిగా నమ్మాడు. అతని లెక్క ప్రకారం స్పెయిన్ నుంచి తూర్పు ఆసియాకి దూరం కేవలం 7,000 కిలోమీటర్లు మాత్రమే. సరిగ్గా ఇదే నమ్మకంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కాని అసలు నిజమేంటంటే ఆ దూరం 20,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అంతేకాదు, ఆ దారి మధ్యలో వాళ్లకి అప్పటిదాకా అస్సలు తెలియని ఓ భారీ ఖండం దాగి ఉంది. చూడండి, అతని లెక్కల్లో పొరపాటే ఎంత పెద్దదో. ఆ పొరపాటే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. విచిత్రమేంటంటే ఒక కొత్త ఖండంలో కాలు మోపినా సరే కొలంబస్ తాను ఇండియా దగ్గర్లోని దీవులకు అంటే ఇండీస్కి వచ్చానని బలంగా నమ్మాడు. అందుకే అక్కడి స్థానికులను ఇండియన్లు అని పిలిచాడు. జీవితాంతం అతను అదే భ్రమలో ఉండిపోయాడు. నేను కనిపెట్టింది ఒక కొత్త ప్రపంచం అన్నతను ఒప్పుకోలేకపోయాడు. అతని పాత ఆలోచనా విధానం కళ్లముందున్న నిజాన్ని చూడనివ్వలేదు. అసలు వాళ్ల పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. 1000 ఏళ్లుగా వాళ్లు నమ్ముతున్న గొప్ప గొప్ప గ్రంథాలు, పండితులు, చివరికి బైబిల్ కూడా ప్రపంచంలో యూరప్, ఆఫ్రికా, ఆసియా తప్ప ఇంకేమీ లేవని చెప్పాయి. ఇప్పుడు కొత్తగా ఒక ఖండముందని చెబితే అవన్నీ తప్పని ఒప్పుకోవాలా? ఆ ఆలోచనే వాళ్లకు అసాధ్యంగా అనిపించింది. బైబిల్కే తెలియని ఒక కొత్త ప్రపంచం ఉంటుందా? ఇదే వాళ్ల ముందున్న అతి పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇక్కడే మన కథలోకి అసలైన హీరో వస్తాడు. అతని పేరు అమెరిగో వెస్పుచి. ఈ మొత్తం ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పుకు కారణం అతనే. వెస్ప్యూచీనిని మొట్టమొదటి ఆధునిక మానవుడు అనెందుకంటారో తెలుసా? అతను గొప్ప నావికుడు అయినందువల్ల కాదు. తాను చూసింది కొలంబస్ అనుకున్నట్టు ఇండియా కాదని, అది యూరోపియన్లకు గాని పాత గ్రంథాలకు గాని అస్సలు తెలియని ఓ సరికొత్త ప్రపంచం అని ధైర్యంగా చెప్పినందుకు. ఆ మేధోపరమైన ధైర్యమే అతని గొప్పతనం. ఆ విప్లవానికి నాంది పలికిన మాటలు ఇవే. మాకు తెలియదు, అంతే. ఇంత సింపుల్ వాక్యమే మొత్తం చరిత్రను మార్చేసింది. అన్నీ మాకే తెలుసు అనే అహంకారాన్ని పక్కనపెట్టి మాకు తెలియదు అని ఒప్పుకోవడమే నిజమైన ఆవిష్కరణ. శాస్త్రీయ విప్లవానికి పునాది పడింది ఇక్కడే. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. మార్టిన్ వాల్సీ ముల్లర్ అనే ఒక మ్యాప్ మేకర్ వెస్పుచీ వాదనలకి ఎంతగా ఇంప్రెస్ అయ్యాడంటే 1507లో ఆ కొత్త ఖండానికి వెస్పుచీ గౌరవార్థం అమెరికా అని పేరు పెట్టేశాడు. భలే ఉంది కదూ. మాకు తెలియదు అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి పేరు ప్రపంచంలో 4వ వంతు భూభాగానికి పెట్టడం అద్భుతం. సరే, ఈ మాకు తెలియదు అనే కొత్త ఆలోచనా విధానం తర్వాత ఏం జరిగింది? ఈ జిజ్ఞాసే యూరోపియన్లను అన్వేషణ, ఆక్రమణల వైపు ఎలా నడిపించిందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుని అర్థం చేసుకోవాలంటే ఒకసారి పాత రోమన్ సామ్రాజ్యాన్ని చూడాలి. వాళ్లు తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు? నెమ్మదిగా పక్కనే ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. రోమ్ నుంచి లండన్ వరకు చేరడానికి వాళ్లకి ఏకంగా 400 ఏళ్లు పట్టింది. కాని యూరోపియన్ల కథ వేరు. వాళ్లది ఈ పద్ధతి కాదు. అసలు మ్యాటర్ ఇక్కడుంది. మాకు తెలియదు అని ఒప్పుకోగానే
మ్యాప్లపై ఖాళీ స్థలాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఖాళీలు ఒక రకంగా వాళ్ళని పిలుస్తున్నట్టుగా అనిపించాయి. వాటిని నింపాలి, అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనే ఆశయం పెరిగింది. ఆ ఆశయమే కొత్త జ్ఞానం కోసం వెతుకులాటగా మారి చివరికి ప్రపంచవ్యాప్త ఆక్రమణలకు దారితీసింది. అదన్నమాట అసలు గొలుసుకట్టు. ఈ వాదన నిజమేనా అని తెలుసుకోవాలంటే మనము అద్భుతమైన ఉదాహరణ చూడాలి. అదే సమయంలో చైనాలో ఏం జరిగిందో చూస్తే మన క్లారిటీ వస్తుంది. వాళ్ళ ట్రెజర్ ఫ్లీట్స్ అంటే నిధి నౌకల గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీలో వాళ్ళు చాలా ముందున్నారు, కానీ వాళ్ళ ఆలోచనా విధానం పూర్తిగా వేరు. ఈ తేడా చూస్తే ఆశ్చర్యపోతారు. చైనా అడ్మిరల్ జెంగ్ హీ నౌకాదళంలో ఏకంగా 30,000 మంది సిబ్బంది ఉండేవారు. మరి కొలంబస్ దగ్గర కేవలం 120 మంది. జెంగ్ హీ దగ్గర భారీ ఓడలుంటే కొలంబస్ దగ్గరున్నవి 3 చిన్న పడవలు. టెక్నాలజీ పరంగా చూస్తే చైనా ఎక్కడో ఉంది, వాళ్ల ముందు కొలంబస్ అసలు లెక్కలోకే రాడు. అయినా సరే తేడా ఎక్కడొచ్చింది? టెక్నాలజీలో కాదు, మైండ్ సెట్లో. జెంగ్ హీ తనకు తెలిసిన సముద్రాల్లోనే ప్రయాణించాడు, ఎన్నో దేశాలు చూశాడు, కాని వాటిని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని యూరోపియన్లు అలా కాదు. వాళ్ళు ఏ కొత్త తీరంలో అడుగుపెట్టినా మొట్టమొదటి చేసే పనేంటో తెలుసా? ఈ నేల మొత్తం మా రాజుగారిదే అని జెండా పాతటం. ఆక్రమించుకోవాలన్న ఆ తీరని దాహమే వాళ్లను ముందుకు నడిపించింది. సో చివరికి మనం ఏం నేర్చుకున్నాం? నిండుగా ఉన్న మ్యాప్ల నుండి ఖాళీ మ్యాప్ల వైపు, అన్నీ తెలుసు అనే గర్వం నుండి ఏమీ తెలియదు అనే జిజ్ఞాస వైపు సాగిన ప్రయాణమిది. ఈ ఒక్క మానసిక మార్పు ప్రపంచ చరిత్రనే ఎలా తిరిగిరాసిందో మనం చూశాం. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఆధునిక ప్రపంచాన్ని నడిపించిన అసలైన ఇంజిన్ ఏదో కొత్త టెక్నాలజీ కాదు, అదొక కొత్త మైండ్ సెట్, అజ్ఞానాన్ని ఒప్పుకునే ధైర్యం, ఆ ఖాళీలను నింపాలనే బలమైన ఆశయం. ఇదే అసలైన విప్లవం. ఈ కథంతా విన్నాక ఇప్పుడు మనల్నే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. సైన్స్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, చివరికి మన గురించి మనకు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, ఈరోజు మన మ్యాప్లలో ఉన్న ఖాళీ ప్రదేశాలేంటి? ఏ విషయాల్లో మనం మాకు ఇంకా తెలియదు అని ధైర్యంగా ఒప్పుకుంటే రేపటి గొప్ప ఆవిష్కరణలకు దారితీయగలం? కాస్త ఆలోచించండి.